రాక్ స్టార్స్ అందరికీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు వినాయకునికి ప్రీతికరమైన వంటకాలని ఈరోజు ప్రిపేర్ చేసేసాను. ఏంటి అనేది ఈరోజు మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే అందరూ ఇంట్లోనే సేఫ్గా వినాయక చవితిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఒకసారి హ్యాపీ వినాయక చవితి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ వేసేసేయండి. అలాగే వీడియో అయితే చూసేద్దాం. వినాయకునికి ఎంతో ప్రీతికరమైన వంటకాలు ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ముందుగా కుడుములకి పిండి తయారు చేసేసుకుందాము. బియ్యం నానబెట్టి ఆరబెట్టేసుకున్నాక పిండి చేసేసుకొని జల్లి చేసేసుకున్నాను అనమాట. ఇలాగా అప్పటికప్పుడు మనం చేసుకోవాలనుకున్నప్పుడు బియ్యం ఇలా నానబెట్టుకుని బియ్యం పిండి తయారు చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొంచెం బియ్యం పిండి కొంచెం సేపు అదే 2-3 రోజులు ఆగితే పులుస్తుంది, అప్పుడు సరిగా రావన్నమాట కుడుములు. తర్వాత బెల్లం అనేది బాగా పొడి చేసుకొని ఇలా కొబ్బరి పొడి, యాలకులు వేసేసుకొని, బెల్లం అయితే సరిగా పొడి అవ్వలేదు. అందువల్ల ఏంటంటే నేను వేడి నీళ్ళు కాసుకునేటప్పుడు బెల్లం అనేది దాంట్లో వేసేసి కరగబెట్టేసుకున్నాను అనమాట. అలాగా ఈ పిండిలో బియ్యం పిండిలో అలా పాకం అనేది వేసేసుకున్నాను. బెల్లం కరగబెట్టేసుకున్న నీళ్ళు పోసేసుకున్నాను అనమాట. పోసేసుకొని చిన్నగా ముద్ద చేసేసుకున్నాను. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుకుంటూ ముద్ద చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వేడి మీదే కలిపేసుకోవాలి, లేకపోతే గట్టి పడిపోతుంది అనమాట పిండి. అందువల్ల వేడి మీదే ఇలా కలిపేసుకోవాలి. మామూలుగా అయితే తడి క్లాత్ వేసేసి బాగా మెత్తగా వత్తేసుకోవాలి పిండిని. నేనేంటంటే ఇప్పుడు బెల్లంని వేడి నీళ్ళలో వేసి కరగబెట్టేసుకొని ఆ వాటర్ అనేది దీంట్లో పోసేసుకున్నాను కాబట్టి కొంచెం కరిగిపోయింది బెల్లము. అందువల్ల ఏంటంటే ఇప్పుడు చూసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. అక్కడక్కడ మెత్తగా ఉండలు లేకుండా మెత్తగా పిండి అంతా ఒత్తేసుకోవాలి. అలాగే నెయ్యి వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసేసుకున్నాను పిండి కలిపేటప్పుడు. ఇప్పుడు కొంచెం పైన కొంచెం నెయ్యి వేసేసుకొని, అలాగే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను. ఇట్లా ఉండలు చేసేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక్కొక్క పాత్రకి ఏంటంటే నెయ్యి రాసేసుకుంటూ ఈ కుడుములు అనేవి పెట్టేసుకొని ఆవిరి పెట్టేసుకున్నాను. అదే ఉడకపెట్టేసుకుంటున్నాను ఆవిరికి. తర్వాత ఇప్పుడు వడలు చేసేసుకుంటున్నాము. ఇంకొక రెసిపీ అదేంటంటే వడలకి పిండి మిక్సీ పెట్టేసుకున్నాను. ఇలాగే గుగ్గుళ్ళు అనేవి ఉడకబెట్టేసుకున్నాను అనమాట. చూసుకొని వడలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే సుకీలకి పచ్చనపప్పు ఉడకపెట్టేసి దాన్ని పప్పు గుత్తితో బాగా మెదిపేసేసుకొని, అలాగే బెల్లం ముక్కలు ఉన్నాయి కదండి, బెల్లం బాగా మెత్తగా అవ్వట్లేదు, గట్టిపడిపోయిందనమాట బెల్లం. అందువల్ల ఏంటంటే ఇలాగా పప్పు గుత్తితో నలిపేసుకుంటూ పప్పుతో పాటు ఇలాగా మెత్త చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ మెదిపేసేసుకోవాలన్నమాట. ఇలా మెదుపుకునే టైంలోనే యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను. అది మిస్ అయింది వీడియోలో, అందువల్ల ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక సైడు బెల్లపన్నానికి రెడీ చేసుకుంటున్నాము. ఆల్రెడీ బియ్యం నానబెట్టేసుకొని ఉడకపెట్టేసుకొని దాంట్లో పాలు పోసేసుకొని బాగా ఉడికించేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి సుకీలు చేసుకునేదానికి పిండి రెడీ అయిపోయింది. అలాగే మైదా పిండి కలిపేసుకొని కొంచెం చిక్కగానే ఈ ఉండలు ఉన్నాయి కదండి, బెల్లపు ఉండలు, అవి వేసేసుకొని సుకీలు అనేవి తయారు చేసేసుకోవాలన్నమాట. ఇలాగా 1 by 1 వేసేసుకుంటూ వేసుకోవాలి. ఈ పక్కన ఏంటంటే బెల్లపన్నం అయితే రెడీ అయిపోతుంది. దాంట్లో ఏంటంటే పాలు వేసేసుకున్నాము, బెల్లం వేసేసుకొని రెడీ చేసేసుకుంటున్నాము. అది ఒక పక్క
ఒక స్టవ్ మీద అది ఉడుకుతూ ఉంది. ఈ పక్కన ఏంటంటే మేము సుకీలు అనేవి వేసేసుకుంటున్నాము ఇలా ఆయిల్లో. ఏంటంటే మార్నింగే చేయడం వల్ల ఫాస్ట్గా అన్నీ 1 by 1 తయారు చేసేసుకుంటున్నాము ఫాస్ట్గా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గుగ్గిళ్ళు అనేవి ఉడకబెట్టేసుకున్నాం కదండి, ఆ గుగ్గిళ్ళకి తాళింపు పెట్టేసుకుంటున్నాము. తాళింపు అయితే వేగిపోయాక ఈ అదే బాండల్లో ఈ గుగ్గిళ్ళు అనేవి వేసేసుకొని అలా అదే సెగ మీద వేయించేసుకోవాలన్నమాట ఒక 2 minutes అలాగా. ఓ పక్క బెల్లపన్నం అయితే రెడీ అయిపోతుందండి. యాలకుల పొడి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాము. బాగా చిక్కబడిపోవాలన్నమాట, బాగా మెత్తగా అయిపోవాలి. ఇదేంటంటే చింతపండు నానబెట్టేసుకున్నాము, అలాగే పులుసన్నం కోసము, పులిహార కోసము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదైతే రెడీ అయిపోయింది. నెయ్యిలో జీడిపప్పు అనేవి వేయించేసుకొని ఆ నెయ్యితో పాటు జీడిపప్పులు వేసేసుకున్నాం అనమాట. వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అయిపోయినట్టే ఇంకా. బెల్లపన్నం అయితే రెడీ అయిపోయింది. నెయ్యి వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత కిస్మిస్ అయితే వేసుకోలేదు, అయిపోయినాయండి, రెడీ అయిపోయినాయి. పులిహోర అయితే నేను రెడీ చేసుకున్నాను, ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇవన్నమాట మేము తయారు చేసుకున్నాం వినాయక చవితి సందర్భంగా. మరోసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి.